దూరదర్శన్ ఇద్దరిని కలిపింది మూవీ చూశాను. చాలా బాగుంది. యాక్చువల్లీ గీతిక షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మూవీ చాలా ఎమోషనల్గా ఉంది అండ్ సీన్స్ కొన్ని సీన్స్ చాలా నాకు నచ్చాయి. Absolutely beautiful movie, beautiful emotions, unexpected twists and plot twists and climax, and emotions are elevated beautifully. Heroine was very beautiful and very charming. Heroine was very charming and cute, and hero acting was also amazing. Her acting was also amazing. That's it. It's a very nice movie. Must watch. Don't miss. It's not like regular concept nowadays. How it is there. It is a different concept, and it is a must watch. సూపర్ ఉంది. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకొచ్చారంటే మీకు నచ్చిందా? చాలా నచ్చింది. ఏడుపు వచ్చిందా? స్టార్టింగ్ లో నవ్వు వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది నిజంగా. ఇప్పుడు లవ్ చేయాలన్నా వద్దా అనే సస్పెండ్ లో ఉన్నది. ఇప్పుడు నిజంగా అసలుకు చాలా 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 బ్రహ్మాండంగా మేడం. సూపర్ అంటే సూపర్. దూరదర్శని కలిపింది ఇద్దరిని. సో ఈ జనరేషన్ ఒకసారి మా కొడుకు ద్వారా వినండి. It's a very pure father and son relationship. లవ్ అంటే ఎలా ఉంటుంది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, విలేజ్లో ఎలా ఉంటారు జనాలు, విలేజ్ ఒక అట్మాస్ఫియర్ ఏంటి, మనం ఒక విలేజ్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ సిటీకి వచ్చినట్టు ఉంటుంది సినిమా 2 hours మొత్తం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా మంచి ఒక ఏరో లోకల్లోకి వెళ్ళిపోతుంది. మనకున్న టెన్షన్స్ కానీ మనకున్న మెమొరీస్ కానీ ఎలా ఉంటాయంటే సో రిమైండ్ చేస్తుంది మనకు. ఇలాంటి సినిమాలు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ టు నిజంగా సువీక్షిత్, సాయి అండ్ డైరెక్షన్స్ అందరికి నిజంగా చెప్తున్నా ఓవర్ టీమ్కి. నేను నిజంగా అప్పట్లో యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సినిమాల గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడుకుని తక్కువనే ఓపెన్గా చెప్పాలంటే. సో అప్పటి జనరేషన్ ఆ చెట్టు కింద గాలిలో ఇస్తున్నప్పుడు, ఆ పక్షులు ఎగురుతున్నప్పుడు, ఆ వాటర్ మంచి సినిమా సార్, మంచి స్టోరీ. నిజంగా అసలు మీ క్యారెక్టర్ అనేది నాకు చాలా చాలా అంటే హీరోయిన్ కన్నా మీ పర్ఫార్మెన్స్ అనేది నిజంగా టచ్ అయిపోయింది. నాకు అంత మంచిగా అయితే అనిపించింది నిజంగా సార్. మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. అంటే మీరు మీ లవ్ స్టోరీ అనేది నాకు క్యూట్ గా ముద్దుగా చాలా మంచిగా అనిపించింది అనమాట నిజంగా. అంటే మీరేంటి బాబా యాక్టింగ్ బాగుంది, ఓకే, హీరోయిన్ కన్నా అంటారేంటి? అంటే క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అనేది నిజంగా మన గుండెలకి టచ్ అయిపోయింది అనమాట. అంత మంచిగా సినిమాని వేరే రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది నిజంగా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఫస్ట్ టైం యాక్టింగ్ లాగైతే ఎక్కడ అనిపించలేదు మ్యామ్. నిజంగా మీకు ఇంకా హీరో మధ్యలో నా కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, మన దూరదర్శని అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవ్లైనా బ్రేకప్ అయ్యాలి, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా లవర్స్ అందరూ అంటే ఊర్లో కూడా కులాలు మతాలు అని చెప్పి కొట్లాడుకునే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి థియేటర్లో చూడండి. మీ అందరికీ చాలా అంటే చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. పక్కా నచ్చుతుంది థియేటర్లో. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే చూశాను దూరదర్శన్ మూవీ. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇంత మంచి కంటెంట్తో వస్తారు అనుకోలేదు. లవ్ స్టోరీలు చాలా వచ్చినాయి కానీ 90sలో అయితే ఇలాంటి లవ్ స్టోరీ రావడం అనేది ఇప్పుడే చూడటం అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. కులాలు మతాలు అవి అన్నీ పక్కన పెట్టి ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనేది ఈ సినిమాలో చూస్తానమాట. చాలా అంటే చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. చూస్తున్నాను చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ లవ్ సీన్స్ కానీ, ఆ విలేజ్ సీన్స్ కానీ, ఆ విలేజ్లో వచ్చే గొడవలు కానీ చాలా క్లియర్గా చూపించారు. చాలా బాగుంది, నీట్గా ఉంది లవ్ స్టోరీ. విలేజ్ వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యేలాగా, అంటే కులాలు మతాలు కాకుండా ఒక మంచి స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ కానీ, అసలు హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, మెయిన్ హీరో గారు అయితే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట.